ఈరోజు అయితే తిరువాతన్నం చేసుకున్నాము, అంటే పలావ్ చేసుకున్నాము. చికెన్లోకి గ్రేవీ చికెన్లోకి టేస్టీ అయిన పలావ్ అయితే చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మొత్తం ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలన్నమాట. ఇంకా అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డలు, టమోటాలు 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 4-5 చీల్చి పెట్టుకున్నాము. ఇంకా ధనియాల పొడి పేస్ట్ తీసుకున్నాము, గరం మసాలా దాంట్లోనే. ఇవి అయితే బిర్యానీ ఆకు అనమాట. ఉప్పు, ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. వేసేసుకున్నాము జీలకర్ర, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ఇందులోకి అయితే జీలకర్ర ఆవాలు అవసరం లేదు, ఆవాలు అయితే వేసుకున్నాము. 1 స్పూన్ ఆవాలు, ఇంకా బిర్యానీ ఆకు వేసుకుని కలుపుకున్నాం. ఇందులోనే తర్వాత అయితే ఎర్రగా వేగిపోయింది. ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము. అయితే అల్లం, కొత్తిమీర, టమాటా, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. కలుపుకొని ఇందులోనే గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. ఇది కూడా కలిపేసుకొని ఎల్లిపాయలు, పొట్టు వలిసి పెట్టుకునే ఎల్లిపాయలు అయితే కొన్ని వేసేసుకున్నాం. ఒక గడ్డ వేసేసుకొని ఉప్పు అయితే వేసుకున్నాం. 1 స్పూన్ ఉప్పు కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. బియ్యం అయితే ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం అన్నమాట. 3 గ్లాసుల బియ్యం అంటే 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాము. అది కాగానే వేసేద్దాం. అయితే వాటర్ పోసేసుకున్నాము. మూడు పోసిన కొలుసు ఇప్పుడు అంతే. బియ్యం అయితే బాగా పూర్తిగా వంచేసుకున్నాము. నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడైతే ఎసురు కాగుతుంది. దీంట్లో అయితే వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుకొని బాగా ఉడకనిద్దాం. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. రెడీ అయిపోయిందండి. లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది. సూపర్గా ఉంది. ఇది గరం మసాలా మొత్తం అన్నీ వేసేసి
పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ పలావ్ రెడీ. రండి టేస్ట్ చేద్దరు కానీ. ఇవన్నీ మరిన్ని ఎంతో ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.